ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క ఏంటానందా? రోహిత్ ని చూడగానే తన మీద నీకున్న కోపం కనిపించింది. హన్సికని తను ఆశీర్వదిస్తుంటే నీ కళ్ళల్లో వాడి మీదున్న ప్రేమ కనబడింది. నువ్వాణ్ణన్న మాటలకి ఎంత బాధపడ్డాడో చూడు. అందుకే ఏదో పరాయి వాళ్ళ అక్కడే ఉండిపోయాడు. వెళ్ళక్క, వెళ్ళి భోజనానికి పిలు. అందరం కలిసి భోంచేద్దాం. వెళ్ళక్క, వెళ్ళి పిలుచుకురా. కొన్నాళ్ళకి మిగతా వాళ్ళు కూడా మారిపోతారు. మనల్ని దగ్గరికి తీసుకుని భుజాల మీద ఎక్కించుకుంటారు అని పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. వాళ్ళు మనల్ని పిలిచింది మనల్ని వాళ్లతో కలుపుకోవడానికి కాదు, వాళ్ల పరువు నిలబెట్టుకోవడానికి. అవును, ఫంక్షన్కొచ్చిన గెస్ట్లందరూ పిల్ల సొంత మేనమామ లేకుండా ఓనీల ఫంక్షన్ ఏంటని ముఖం మీద ఉమ్మేస్తారని వాళ్ల పరువు కాపాడుకోవడానికి మనల్ని పిలిచారు. ఆ పిల్ల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించే వరకు అందరూ చుట్టూ ఉన్నారు. ఇప్పుడు వదిలేశారు. కనీసం భోజనానికైనా రమ్మని పిలిచారా? అంచేత నువ్వు మా వాళ్ళు మాట్లాడేశారు అని పొంగిపోకు. వచ్చిన పని చూడు. అంటే ఫంక్షన్లో అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని చెప్తున్నాను. ఎవరి ప్రేమలు మనకు అవసరం లేదు, ఎవరి దయా దాక్షణ్యాలు మనకు అవసరం లేదు. ఆస్తిలో నీకు రావాల్సిన వాటాని కావాల్సిందిగా కరాఖండిగా చెప్పేశాయి. ఆనందా, భోజనానికి వెళ్దాం పద. అక్క రోహిత్ వాళ్ళని భోజనానికి పిలవడానికి వెళ్ళిందండి. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. పిలవటానికి మొహమాట పడుతుందేమో, నువ్వు వెళ్ళి పిలుచుకురా. వీళ్ళని భోజనానికి పిలవడానికని వచ్చి ఇక్కడే నిలబడిపోయావేంటక్క? రోహిత్, ప్రీతి రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. ఏంటి ఆలోచిస్తున్నారు? పదండి. పిచ్చిదానివి ఆనందా నువ్వు. ఒక్కసారి కాదు, రెండోసారి కూడా మనం అందరం మోసపోయాం. వాళ్ళొచ్చింది నువ్వు పిలిచావని కాదు, ఓణీల ఫంక్షన్ జరుపుకుంటున్నా నా మనవరాలు నెత్తి మీద 4 అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి కాదు. ఆస్తి కోసం వచ్చాడు వీడు, కోసం వచ్చాడు వీడు, కోసం వచ్చాడు వీడు. ఆస్తి కోసమా? ఆస్తిలో వీడికి రావాల్సిన వాటా అడగడానికి వచ్చాడు వీడు. రోహిత్,
ఆస్తిలో వాటా అడగడం ఏంటి తమ్ముడు? ఏ ఎందుకు అడగకూడదు? అన్నయ్య మాట్లాడవేంటన్నయ్య? వదిన చెప్తుంది నిజమా? నిజమేరా నిజమేరా నిజమేరా. ఈ విషయం నేను ఎప్పుడో వచ్చి మీ దగ్గర మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఎలా రావాలో అర్థం కాలేదు. ఇప్పుడు మీరు పిలిచారు. అందుకని మా చెప్పుతో మేమే కొట్టుకోవాలంటావా? రే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఈ ఆలోచన నీకు పుట్టిందేనా లేక? ఏంటండి ఎప్పుడు చూసినా మా ఇద్దరిని వేరు చేసి మాట్లాడతారు? రోహిత్ చెప్పినా నేను చెప్పినా ఒకటే. మేము నిర్ణయం తీసేసుకున్నాం. నిర్ణయం తీసేసుకున్నావా? నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవరు? ఆస్తిలో వాట అడగడానికి వాడెవడు? ఈ ఇంటి వారసుడు మీ కన్న కొడుకు. కన్న కొడుకు అమ్మా. మేము చచ్చిపోయిన తర్వాత మాకు తల కొరివి పెట్టేవాడిని కొడుకు అని అంటారు, కానీ వీడు మాకు బతికుండగానే కొరివి పెట్టేసిన కొడుకు. కంటి ముందు ఆస్తి కనబడుతుంది, దాంట్లో వాటా వస్తుంది, అది తీసుకెళ్లి ఊరేగుదామనుకుంటున్నావేమో. ఈ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. ఎందుకు దక్కదమ్మా? ఎందుకు దక్కదంటే నన్ను మాట్లాడని ఆనంద, నన్ను మాట్లాడని. అందరికంటికి కనిపిస్తున్న ఈ ఆనంద నిలయం, రాజ్కోటి సిల్క్స్, ఆస్తులు అంతస్తులు ఇవన్నీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాటాలు వేసుకొని పంచేసుకోవడానికి. ఇది ఉమ్మడి ఆస్తి కాదు, ఉమ్మడి ఆస్తి కాదు, ఉమ్మడి ఆస్తి కాదు. నా ఆనంద రెక్కల కష్టం, ఆనంద రెక్కల కష్టం, ఆనంద రెక్కల కష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.